హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఆనంద భైరవికి డాక్టరు అసలు తనకు వచ్చినది హెల్త్ కండిషన్, తన ప్రాణాలు పోయేంత ఎందుకు అలా అయ్యిందని చెప్పేసి ఈ విధంగా డాక్టర్ని అడుగుతూ ఉంటుంది. అదొక పెద్ద వ్యాధి, అది కోటికి ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఇప్పుడు లీలావతి గారికి కూడా వచ్చింది. మానసికంగా తను చాలా బాధపడుతూ ఉంది. అంతేకాకుండా తనకి ఏదైనా హఠాత్తుగా ఏ విషయం చెప్పినా తను కోలుకునేలేని సిచ్యువేషన్లో తను క్రిటికల్గా మారబోతుంది. కానీ తనని కంటికి రెప్పలా ఒక పసిపిల్లలాగా మాత్రమే చూసుకుంటేనే తను మీ మధ్య కొన్ని రోజులైనా బ్రతుకుతుందని చెప్పేసి డాక్టర్ సజెషన్ ఇచ్చిన తర్వాత ఆనంద భైరవి వెంటనే రిపోర్ట్లు తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఇక వెళ్దాం పదక్క అనేసరికి ఏంటానందా అని అంటుండగా, ఏం లేదక్క, కాస్త నీరసంగా ఉన్నావట అంతే, దాని గురించి ఇంత హడావిడి చేసావా, సరే పద అని చెప్పేసి ఆనంద లీలావతి ఇంటికి వస్తారు. అక్క నువ్వు గదిలోకి వెళ్ళు, నేను కాఫీ తీసుకొని వస్తాను అనేసరికి సరే ఆనంద అని చెప్పేసి గదిలోకి వెళ్తుంది. ఆనంద భైరవి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ శరణ్యకు యాపిల్ కోసి తీసుకొని వెళ్ళి ఇస్తాడు. ఇక తిను అని చెప్పేసి అంటుండగా, వద్దండి అని అన్న తర్వాత, నువ్వు ఇలా తిను, చాలా నీరసంగా ఉన్నావు అని చెప్పేసి తన చేత్తోనే యాపిల్ కోసి తనకి చేతికి ఇచ్చిన తర్వాత తను తింటూ ఉండగా అప్పుడు దర్శన్, అవును నువ్వు మొన్న ఎందుకు ఊరికెళ్ళావు, అసలు అంత పెద్ద కారణం ఏంటి, అంతేకాకుండా నా బ్లెస్సింగ్ తీసుకొని వెళ్ళావు కదా, అసలు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏదైనా పర్సనల్ ప్రాబ్లమా, అది నాకు చెప్పని విషయమా అనే విధంగా దర్శన్ శరణ్యని అడుగుతూ ఉండగా శరణ్య ఏం చెప్పలేని పరిస్థితిలో ఆలోచిస్తూ ఉంటుంది. అంటే పర్సనల్ అంటూ ఏం లేదండి, ఆఫీస్ పని మీద వెళ్ళాను, మరి ఆఫీస్ పని మీద వెళ్తే అమ్మకైనా చెప్పి వెళ్తావు కదా, మరి అమ్మ కూడా చెప్పలేదంటే అది పర్సనల్ పని మీద, అదే ఆఫీస్ పని మీద అనిపించట్లేదు కదా శరణ్య అని ఈ విధంగా అంటుండగా, ఇక ఎలాగైనా ఈయనకి తెలియాలంటే నిజాయితీగా నిజాలన్నీ నిరూపించినప్పుడే అది సౌమ్య కాదు సమీరాన్ని బయట పెట్టే అవకాశం దొరుకుతుంది కదా, ఇప్పుడు ఏం చెప్పినా వేస్టే అన్నట్టుగా శరణ్య ఆలోచిస్తుంటుంది. సరే నువ్వు అంతలా ఇబ్బంది పడుతున్నావంటే చెప్పని విషయము నాకు చెప్పొద్దని నీకు అనిపిస్తే చెప్పకుందామలే, కానీ కనీసం ఇప్పుడు తినాలి, టైంకు తిను, అర్థమైందా, అందరి గురించి ఆలోచించి మెంటల్గా అప్సెట్ కాకు అని అనేసరికి సరే అండి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా వెంటనే కాఫీ తీసుకొని ఆనంద భైరవి లీలావతి గదిలోకి వెళ్తుంది. అక్క కాఫీ తాగక్క అనేసరికి అప్పుడు లీలావతి కాఫీ తాగుకుంటూ, ఆనంద నీకు విషయం చెప్పాలి, ఏంటక్క, ఏం లేదు ఆనంద, అసలు ఏదో తెలియని నా మనసెందుకో ఇలా అనిపిస్తుంది, అంటే నేనేదో చావుకు దగ్గర అవుతున్నట్టుగా, చావు నన్ను పిలుస్తున్నట్టుగా ఇలా అనిపిస్తున్నానందా, కొన్ని రోజులు మాత్రమే మీ మధ్యలో ఉంటానేమో అన్నట్టుగా లీలావతి మాట్లాడుతూ ఉంటుంది. అంటే నా బాడీ నాకు ఇక రోజు రోజుకి నీరసంగా అనిపిస్తూ ఇక కొన్ని రోజులలో చనిపోతున్నానేమో అన్నట్టుగా అంటుండగా, అక్క ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడకు, లేదానందా, నా మనసు నాకే చెప్తుంది, నువ్వు వీళ్ళ మధ్యలో నుంచి దూరం అవుతావేమో అన్నట్టుగా చెప్తూ ఉంది అని ఈ విధంగా అంటూ బాధపడుతూ ఉంటుంది. ఇవన్నీ మనసులో పెట్టుకోకక్క, టైంకి తిని టైంకు టాబ్లెట్ వేసుకోవాలి అని ఈ విధంగా అని ఇక లీలావతిని పడుకోబెట్టిన తర్వాత ఆనంద భైరవి హాల్లోకి వస్తుంది. ఈలోపు శరణ్య ఇక గదిలో నుంచి, ఈరోజు అది సమీర కాదు సౌమ్య అని ఈ విషయం చెప్పేస్తాను అత్తయ్య గారు అని చెప్పేసి ఆనంద భైరవి దగ్గరికి వెళ్ళేసరికి ఆనంద భైరవి లీలావతి మాటలు, డాక్టర్ చెప్పిన మాటలు అవి ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. అత్తయ్య గారు అనేసరికి, ఏంటి శరణ్య, ఏంటత్తయ్య గారు, ఎన్నిసార్లు పిలిచినా కనీసం ఏదో ఆలోచిస్తున్నట్టుగా అనిపిస్తుంది, ఏం లేదు, ఏంటత్తయ్య గారు, కళ్ళన్నీ అలా వాచిపోయినాయి, ఏడ్చారా, ఏం లేదు శరణ్య, నువ్వు నాకేదో చెప్పాలనుకుంటున్నావు, అంటే ముందు మీరు ఎందుకు అలా ఉన్నారో చెప్పండి, ఆ తర్వాత నేనేం చెప్పాలో అది చెప్తాను అత్తయ్య గారు. ఏం లేదు, అసలు రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, అసలు ఈ ఇంట్లో ఎన్ని తట్టుకోవాలనో, ఎన్ని తట్టుకొని ఇలా నిర్భయంగా ఈ కుటుంబానికి నిలబడానో బాధగా ఉంది. ఏమైంది అత్తయ్య గారు, ఇందాక అక్కకు
కళ్ళు తిరుగుతున్నాయని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఇక డాక్టర్ చెప్పిన మాటలు, ఆనంద రియాక్షన్ అన్నీ ఇక శరణ్యకు చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతుంది. ఈ విషయాన్ని చెప్పిన ఇక శరణ్య, ఏంటత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నాయి, అత్తయ్యకు అలాంటిది రావడం ఏంటి అని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇక సమీర గురించి చెప్పిన అత్తయ్యని ఇంకా బాధ పెట్టిందని అవుతాను అని అనుకుంటుంది. ఎలాగైనా సరే, ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే, ఎన్ని ఇళ్ళ అమ్మైనా సరే అక్క ప్రాణాలని కాపాడుకుంటాను అని విధంగా అనుకుంటూ మనసులో ఏడుస్తూ ఉంటుంది. ఇక ఏంటమ్మా, నువ్వు నాకేదో చెప్పాలనుకున్నావు కదా? అబ్బే ఏం లేదు అత్తయ్య గారు, మీరు హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమైందని చెప్పేసి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇంట్లో పరిస్థితులను బట్టి నేను ఈ విషయం చెప్తే ఇంకా ఇంట్లో పరిస్థితులు ఇంకా ఘోరమవుతాయి. ఓసే సమీరా, నువ్వు ఏ నోటితో అన్నావో ఆ నోటితో నిజం కావడానికి అన్నావానే అని మండిపడుతూ ఉంటుంది శరణ్య. వదిలిపెట్టనే, కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా, అది ఎప్పటికైనా వదిలిపెట్టదే. ఏదో రూపంలో నీ నిజాయితీని నువ్వు నిరూపించుకోవాలని మాట్లాడుతున్నావు కదా, ఆ నిజాయితీ కాదే, నువ్వు అందరినీ మోసం చేసి ఇంట్లో ఉన్నావని ఏదో ఒక రూపంలో ఆ అమ్మవారు వచ్చే సాక్ష్యం చూపించి నీ బండారం మొత్తం ఇంట్లో వాళ్ళకి బయటపడేలా చేస్తుందే అని మనసులో అనుకొని వెళ్ళిపోతుంది. ఈలోపు లీలావతి దగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో ఇక కోటేశ్వరరావు ఇంట్లోనే ఉంటాడు. ఏంటి లీలావతి, ఏంటో అండి, ఇక్కడ నొప్పిలేస్తుంది, గుండెంతా బరువుగా ఉందండి అనేసరికి, అమ్మ ఆనంద, అమ్మ ఆనంద అని పిలిసరికి, ఏంటి బావగారు, అక్క ఏలో చేస్తుందమ్మా, భయంగా ఉందనేసరికి ఆనందకు లీలావతి పొజిషన్ ఏంటో తెలుసు కదా అని గబగబా లోపలికి వస్తుంది. ఏమైందక్క? ఆనంద, మీ మధ్య నుంచి వెళ్ళిపోతానని భయంగా ఉంది. నా మనవరాల్ని మనవోని శరణ్యకు వచ్చే పుట్టపై పిల్లల్ని ఎత్తుకుంటానా ఏంటి? ఎందుకు మాట్లాడతాను అక్క పిచ్చి పిచ్చి మాటలు? అయినా నిన్ను నేను ఎలా పంపిస్తాను, ఏడికి పంపిస్తాను? నువ్వు కంగారు పడకు. ఏంటి ఏంటి పిన్ని, అమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? అత్తయ్యగారు, మీరు అలా మాట్లాడకండి, అలా మాట్లాడితే మా ఇద్దరికి భయం వేస్తుంది. లేదు అనన్య, శరణ్య, ఎందుకో అమ్మా, నీ అక్కనైతే మేమిద్దరం అక్క చెల్లెలు ఎలా ఉంటున్నామో ప్రాణం మించి ప్రాణం, మీరిద్దరు కూడా అలాగే ఉంటారు కదా. అయినా ఇప్పుడు అలాంటి మాటలు ఎందుకు అత్తయ్య గారు? మీరు ఫస్ట్ కోలుకోవడం కావాలి. అయినా ఎప్పటికీ మీలాగా మేము ఎందుకు ఉంటాం? ఖచ్చితంగా ఉంటాం. అత్తయ్య గారు, మీరు అలా మాట్లాడకండి, నాకు చాలా భయంగా ఉంది అని ఈ విధంగా ప్రీతి అంటూ ఉంటుంది. ఇక ఇలా ప్రీతి అంటుండగా మరోవైపు ఇక ఆనంద భయపడుతూ ఉంటుంది. ఆ టైంలో తను ఒక్కసారి వేగంగా దగ్గుతూ ఉంటుంది. అలా దగ్గుతుండగా ఆనంద వెంటనే టాబ్లెట్ వేస్తూ ఉంటుంది. టాబ్లెట్ వేసరికి, ఇవేంటమ్మా ఆనంద టాబ్లెట్లు అని చెప్పేసి కోటేశ్వరరావు అడుగుతుండగా, ఇందాక అత్తయ్య చిన్నత్తయ్య హాస్పిటల్ తీసుకెళ్ళింది మామయ్య, అక్కడ టాబ్లెట్లు ఇచ్చినట్టున్నారు, ఇక అందుకే అత్తయ్య వేసినట్టుంది. ఏంటానంద, ఎప్పుడు మాట్లాడింది మీ అక్క ఇలా మాట్లాడుతుంది, ఎందుకో నాకు భయంగా ఉంది ఆనంద. బావగారు, మీరు కంగారు పడకండి, అక్కకి ఏం కాదు, నా ప్రాణం అడ్డేసినా సరే అక్కను నీ కాపాడుకుంటాను అని ఈ విధంగా మాట్లాడుతుండగా ఇంట్లో వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఒక్కసారిగా ఆనంద ఇక తనని ఎలా కాపాడుకోనో అర్థం కాదు. ఇక మరోవైపు డాక్టర్కి పక్కకు వచ్చి ఫోన్ చేసి, ఇక డాక్టర్ గారు, మా అక్కకి అతి వేగంగా దగ్గు వచ్చి ఇక ఛాతీ పెయిన్గా ఉందని చెప్పేసి అంటుంది. ఆనంద గారు, చెప్పాను కదా, తన ప్రాణాలు ఏ టైంలో ఎలా తన బాడీ సపోర్ట్ చేస్తుందో తనకు మాత్రమే తెలుసు. ఎందుకంటే తన బాడీ తనకి సపోర్ట్ చేయలేకనే అలా తను బ్రీతింగ్ ఎక్కువ, అంతేకాకుండా ఆ టైంలో కూడా తన నోట్ల నుంచి కూడా బ్లడ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తనని కాపాడుకోవాలంటే ఒకటి దైవం, ఒకటి తన ప్రాణం, అంతకు మించి డాక్టర్లో మేమేం చేయలేమండి అని కాల్ కట్ చేస్తుంది. ఈలోపు అత్తయ్యగారు చెప్పేసి గట్టిగా పిలుస్తూ ఉంటుంది శరణ్య. ఇక ఏం జరిగిందో అని ఆనంద భైరవి వస్తుంది. అతి వేగంగా దగ్గుతూ తనకి మాట రాకుండా లీలావతి ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఆనంద పట్టుకునేసరికి ఆ దగ్గుతో పాటుగా దోషెట్లో ఆనందకు లీలావతి బ్లడ్ పడిపోయేసరికి అందరూ షాక్ అయిపోతారు.